యూకేలో మాస్టర్స్ చేద్దామన్న స్టూడెంట్స్కి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి 1 జనవరి 2024 నుంచి యూకేలో కానీ మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుంటే మీరు డిపెండెన్స్ని తీసుకురావడానికి వీల్లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. నార్మల్గా అయితే ప్రీవియస్గా మనం యూకేలో మాస్టర్స్ చేద్దాం అంటే మన డిపెండెంట్ అంటే ఎవరు? మేబీ ఇట్ కెన్ బి ఎ వైఫ్, లేకపోతే చిల్డ్రన్, లేకపోతే ఒక సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్, కానీ వీళ్ళందరినీ డిపెండెన్స్ క్రైటీరియాలోకి వస్తారనమాట. మాస్టర్స్ చేయడానికి యూకే వచ్చినప్పుడు మీకు డిపెండెంట్ వీసాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని జనవరి 2024 నుంచి కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాకి కన్వర్ట్ చేయాలంటే ఈవెన్ మీకు స్పాన్సర్షిప్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీ అకాడమిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాకి కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే PSW వర్క్ వీసా అంటే యూకేలో మీరు 2 years మాస్టర్స్ చేసిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనమాట. PSW 2 years మీరు అక్కడ వర్క్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ 2 yearsని కాస్త 6 monthsకి తగ్గిస్తారు, 1 yearకి తగ్గిస్తారు అని మల్టిపుల్ న్యూస్ మనకి అక్రాస్ మీడియా ఉందన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నో దాని గురించి ఏ స్పెసిఫిక్ న్యూస్ లేదు. బట్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఆ 2 yearsని ఏదైనా ట్వీక్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అన్న విషయం మాత్రం తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో అఫీషియల్ అనౌన్స్మెంట్.